నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సినీ నటుడు మరియు నిర్మాత బండ్ల గణేష్ అయితే నటి త్రిషాని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆమె బర్త్డే సందర్భంగా ఆమె తిరుమల తిరుపతి వెళ్ళి అయితే దర్శించుకోవడం జరిగింది. ఈ దర్శించుకునే క్రమంలోనే బండ్ల గణేష్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. మీ బర్త్డే సందర్భంగా టెంపుల్కి వెళ్ళడం జరిగింది, బట్ దీన్ని ఉద్దేశించు ఇతనైతే ఒక కాంట్రవర్సీకి రూపంలో అయితే ట్వీట్ చేయడం జరిగింది. అదేంటంటే ఎట్టకేలకు ఆమె ప్రార్థించిన దానికి ఫలితాలు దక్కే అన్న విధంగా అయితే బండ్ల గణేష్ గారు ఇండైరెక్ట్గా ట్వీట్ అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా త్రిషాని ఉద్దేశిస్తూ చాలామంది కూడా త్రిష విజయ్ అయితే పెళ్లి చేసుకుంటారు అని అయితే చాలా వరకు మనకు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఈ రోజే విజయ్ తలపతి యొక్క విజయం సాధించడం ఒక ఎత్తు అయితే ఈ రోజే నటి త్రిష యొక్క బర్త్డే కూడా జరగడం జరిగింది. సో ఈ రెండింటిని ఉద్దేశిస్తూ దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందని కూడా చాలా వరకు మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే త్రిష తిరుపతి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది కాబట్టి మీ పూజలు అలాగే మీరు ఏం కోరుకున్నారో అవన్నీ కూడా నెరవేరాయి అంటూ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ని అయితే ట్వీట్ రూపంలో తెలియజేయడం జరిగింది బండ్ల గణేష్. ఇప్పుడు ఈ బండ్ల గణేష్ గారు చేసిన ఈ ట్వీట్ అయితే వైరల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే నటి త్రిష విజయ్ తలపతి గారు సీఎం అవ్వాలి అని అయితే ఏదైనా మొక్కుకున్నారేమో, అందుకు పూజలు చేస్తున్నారేమో, అవి నెరవేరాయి అంటూ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటూ ట్వీట్ చేయడం జరిగింది. మరి గతంలో కూడా త్రిష అయితే చెప్పడం జరిగింది, నేను చేసుకోబోయే భర్త సీఎం అయి ఉండాలి అని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు టీవీకే మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో ఒక రేంజ్లో దాదాపు 100 మించి స్థానాల్లో గెలుచుకుంది. మరి టీవీకే విజయ్ ఇప్పుడు గనక సీఎం అయితే నిజంగా ఫ్యూచర్లో త్రిష మరియు టీవీకే విజయ్ అయితే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతారా ఏంటి, వీళ్ళందరి మాటలకి ఫుల్ స్టాప్ పడబోతుందా త్వరలో అనేది అయితే చాలామంది ప్రజలు ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే త్రిష గతంలో మనకి చెప్పడం జరిగింది తనకు కాబోయే భర్త సీఎం అవ్వాలి అంటూ. మరి గతంలో కూడా ఎప్పటి నుంచో వీళ్ళిద్దరూ ఆ వార్తలు వైరల్ అవుతున్నప్పటి నుంచి ఈ మధ్యనే మళ్ళీ విజయ్ గారు డివోర్స్ జరగడం, మళ్ళీ వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక మ్యారేజ్కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనం చూస్తుంటే దాదాపు వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ మెయింటైన్ అవుతుంది అని అయితే చాలా వరకు ఒక క్లారిటీ వచ్చింది జనాలకి. సో ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో విజయానికి దాదాపు దగ్గరలో ఉన్నారు విజయ్ గారు. మరి ఇప్పుడు త్రిష బర్త్డే కాబట్టి త్రిష టెంపుల్కి వెళ్ళిన క్రమంలో కేవలం ఆమె బర్త్డే అని కాకుండా విజయ్ యొక్క విజయం కోసం మాత్రమే తను వెళ్ళింది అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉంది, విజయ్ కనుక నిజంగా సీఎం అయితే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతారా ఏంటి అనేది అయితే ఇంకా మనం చూడాల్సి ఉంది. ఎనీవే దాదాపు మనం చూసుకున్నట్లయితే విజయ్ అయితే విజయానికి చాలా దగ్గరలో ఉన్నారని అయితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడైనా సరే వీళ్ళ రిలేషన్ త్వరలో బయట పడబోతుంది అన్నట్టుగానే ఇండైరెక్ట్గా బండ్ల గణేష్ గారు అయితే ట్వీట్ చేయడం జరిగింది. ప్రెజెంట్ అయితే ఈ ట్వీట్ అనేది వైరల్ అవుతుంది కాబట్టి మరి దీని మీద త్రిష గారు కానీ విజయ్ గారు కానీ ఏమైనా రెస్పాండ్ అవుతారా ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.